భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పాత కూరగాయల ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది యంత్రాల సహాయంతో కూల్చివేయడం ప్రారంభించడంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి పలు రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం చిరు వ్యాపారుల నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. దిమ్మలు ఇక్కడ దాకా రిజిస్ట్రేషన్ ఉంది. గత 50-60 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఇల్లెందులోని కూరగాయల మార్కెట్ ఎంక్రోచ్మెంట్ పేరిట స్థానిక మున్సిపల్ అధికారులు అకస్మాత్తుగా వచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా కూల్చివేస్తున్న దశలో అఖిలపక్ష కమిటీగా మేము అందరం కూడా దీన్ని అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా వచ్చినటువంటి టీపీఎస్ గారు ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఎంక్రోచ్మెంట్ ఎంతవరకు ఉందో మార్కింగ్ చేసిన తర్వాత చేసుకోమని చెప్పి మేము కూడా చెప్పాం. దాదాపు గత 50 సంవత్సరాల నుండి సంవత్సరానికి 20,000 రూపాయలు ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా వితౌట్ నోటీస్, వితౌట్ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయడం జరిగింది. ఇది అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అవసరమైతే అన్ని పార్టీలు కలిసి దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కూరగాయల మార్కెట్ ని పాత మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని కూల్చేటువంటి ప్రయత్నం మున్సిపాలిటీ వాళ్ళు డోజర్లు తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల వైపు ఉన్నారు. ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా అడ్డంకి ఉంటే దాన్ని తొలగించే పని కూరగాయల వ్యాపారులందరూ కూడా చేస్తారు. అయితే ప్రభుత్వం తక్షణం ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయో వాటన్నిటినీ వదిలిపెట్టి కావాలని కూలీ నాలి కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళను, పచ్చి కూరగాయలు కొత్తిమీర అమ్ముకునేటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. తక్షణం ఈ దౌర్జన్యం ఆపాలని చెప్పేసి అఖిలపక్ష రాజకీయ పార్టీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే మేము రాజకీయ పార్టీలుగా సహకరిస్తాం. ఆ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి కూరగాయల వ్యాపారులను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నదో దాన్ని తీసే విధంగా సహకారం మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.